లాస్ట్ క్లాస్‌లో మనము ఓపెన్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్ చూసుకున్నాము. ఈ క్లాస్‌లో క్లోజ్డ్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ. ఇందులో రక్తం అనేది రక్తనాళాల్లో మాత్రమే ప్రవహిస్తుంది. అంటే రక్తము ధమనుల ద్వారా కేశనాళికలకు, కేశనాళికల ద్వారా సిరలకు చేరుతుంది. అంటే ఇలాంటి ప్రసరణ వ్యవస్థ ఏ రకపు జీవుల్లో చూస్తామంటే అనిలిడా వర్గానికి చెందిన జీవుల్లోనూ, సెఫలోపోడా వర్గానికి చెందిన జీవుల్లోనూ, సెఫలోకార్డేటా అంటే వెన్ను, సెఫలోకార్డేటా వర్గానికి చెందిన జీవుల్లోనూ, సకశేరుకాల్లోనూ చూస్తాము. ఏంటి రక్తం అనేది ధమనుల ద్వారా కేశనాళికలోనికి, కేశనాళికల ద్వారా సిరలకు చేరుతుంది. ఇలాగా రక్తం అనేది ఒక నాళాల ద్వారా ప్రవహిస్తే ఇలాంటి ప్రసరణను బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ క్లోజ్డ్ టైప్ సర్క్యులేటరీ సిస్టము అంటారు.